హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు S4 కిచెన్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ పీనట్స్ ఓట్స్ లడ్డు. ఇక్కడ కొద్దిగా తెల్ల నువ్వులు కూడా వేస్తున్నాను. ఇది చాలా న్యూట్రిషన్స్ అండ్ ఎనర్జీ బూస్టర్ అని చెప్పొచ్చు. ఈ లడ్డూని మనము ఇండివిజువల్గా చూస్తే వీటిలో చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి. ఇంకా ఈ 3 ఇంగ్రీడియంట్స్ కంబైన్ చేస్తే ఇంకెంత హెల్తీనో చెప్పక్కర్లేదు. మీ పిల్లలు చాలా సన్నగా ఉన్నారని ఫీల్ అవుతున్నారా? అయితే రోజు ఉదయాన్నే ఒక లడ్డు ఇవ్వండి. ఇది వాళ్ళు లావ్ అవుతారు అండ్ అంతే రోజంతా కూడా ఎనర్జెటిక్గా ఉంటారు అండ్ యాక్టివ్గా కూడా ఉంటారు. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో ఇక్కడ నేను చూపించబోతున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్గా ఇక్కడ నేను వేపిన పల్లీలు తీసుకున్నాను. పొట్టు తీసేసి 1 కప్ కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మనకు పల్లీల్లో చాలా హెల్ప్ఫుల్ ఫ్యాట్స్ ఉన్నాయి, ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉంది, అలాగే లో ఇన్ కార్బోహైడ్రేట్స్ అండి పల్లీలు. ఈ పౌడర్ అంతా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పును వేపుకుంటున్నాను. ఇక్కడ నేను రోస్టెడ్ జీడిపప్పు తీసుకున్నాను కాబట్టి ఎక్కువసేపు వేపుకోవట్లేదు. జీడిపప్పు అంతా వేపేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. మనం సేమ్ ప్యాన్లో మనము ఇప్పుడు నువ్వులు వేసుకుంటాను 1/4 కప్. ఇవి కూడా దూరగా సిమ్ ఫ్లేమ్లో వేపుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు. మనం రోజు నువ్వులు తినటం వల్ల మన కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ ట్రైగ్లిజరైడ్స్ అండ్ బీపీని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. చూసారా వేగిపోయినాయి కదా. ఇప్పుడు 1/2 కప్ ఓట్స్ వేసుకుంటున్నాను. ఇవి కూడా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఓట్స్లో మనకు చాలా హై సోర్స్ ఆఫ్ ఫైబర్ ఉంది అండ్ యాంటీ ఆక్సిడెంట్స్. ఓట్స్ ఆర్ గ్లూటెన్ ఫ్రీ అండ్ వెరీ రిచ్ ప్రోటీన్ ఉంటుంది ఓట్స్లో కూడా. మనకు వెయిట్ లాస్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. చూసారా గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా. ఇవంతా తీసి ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లడ్డూకి నేను సరిపడా 1 కప్ బెల్లం తీసుకున్నాను. సన్నగా తురిమి వేసుకున్నాను. సో 1 కప్ బెల్లం వేసుకున్నాను. ఇది వేడిగా ఉన్నప్పుడు వేసుకున్నాం అనుకోండి ఓట్స్, బెల్లం ఈజీగా కరిగిపోతుంది. అలాగే 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది వామ్గా ఉన్నప్పుడే కలుపుకోవాలి. వామ్గా ఉన్నప్పుడు కలిపిపోతే బెల్లం కరిగిపోతుంది. కొద్దిగా చల్లబడింది అనుకోండి బెల్లం కరగదు, అదంతా పీసెస్ అలానే ఉంటుంది. ఆల్మోస్ట్ బెల్లం మిక్స్ అయింది కదా. ఇప్పుడు వేపిన పల్లీల పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ కూడా వేసేసుకొని ఈ బెల్లం అంతా కూడా ఈ పల్లీల పౌడర్ పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను 1/4 కప్ నెయ్యి తీసుకున్నాను. ఇక్కడ మీరు లడ్డు ఒకసారి కట్టేలాగా వచ్చే వరకు నెయ్యితో కలుపుకోవాలండి. ఒకసారి లడ్డు కట్టడానికి వచ్చింది అనుకోండి ఇంకా ఆపేయచ్చు నెయ్యి వేయటము. ఈ లడ్డూని మనము వెరీ హెల్తీ స్నాక్ అని చెప్పుకోవచ్చు అండ్ అలాగే ఎనర్జీ బూస్టర్. ఎందుకంటే హై ప్రోటీన్ ఇంగ్రీడియంట్స్ వేస్ట్ చేస్తున్నాం మనము. ఆడుకునే పిల్లలకి ఎనర్జీ కావాలి అంటే ఈ లడ్డు ఒక్కటి తింటే సరిపోతుంది. చూడండి ఇప్పుడు లడ్డు కట్టుకునేకి సరిపోయేలాగా సరిపోయింది మిక్చర్ అంతా కూడా. సో ఒక స్కూప్ తీసుకొని నేను లడ్డూలాగా ఫామ్ చేసుకుంటున్నాను. ఈ స్కూప్ ఎందుకు తీసుకున్నానంటే మనకు ఈక్వల్ సైజ్ లడ్డూస్ వస్తాయి, ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ కాకుండా అన్నట్టు. సో బాగా రౌండ్గా కట్టుకోవాలి. కొద్దిగా మీకు చేతికి అంటుకుంటుందంటే నెయ్యి వేసుకోండి, లైట్గా చేయి అప్లై చేసుకోండి. అలాగే మేము క్యాష్యూ నట్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది దానిపైన ప్లేస్ చేసుకొని ఒకసారి రౌండ్ చేసుకోవాలి. చూడండి ఎంతో టేస్టీగా ఎంతో ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఈ లడ్డు. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఆ మిక్చర్ అంతా అయిపోయే వరకు అన్ని లడ్డూలు ఇలానే చేసుకోవాలి. ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో ఇది స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు నిలవ ఉంటాయండి. ఎంతో హెల్తీ టేస్టీ లడ్డూస్ రెడీ అయిపోయాయి కదా. చూసారు కదండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ బటన్ ప్రెస్ చేయండి ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సీ యూ ఆల్ సూన్ విత్ a new recipe. Bye.